ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఈ వీడియోలో భారతీయుల ఆధ్యాత్మిక విధానంలో దైనందిన జీవితంలో దీపం ఎలా వెలిగించాలనే విషయాన్ని, ముఖ్యంగా జన్మలగ్న రీత్యా ద్వాదశ రాశుల వారు అంటే మేషం మొదలుకొని మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారు దీపం ఎలా వెలిగించాలి, ఎన్ని ఒత్తులతో వెలిగించాలి అనేది కూడా శాస్త్రరీత్యా ఏం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు దీపము అంటే జ్ఞానానికి ప్రతీక, అలాగే దైవత్వానికి ప్రతీక, అలాగే ఒక ప్రశాంతతకు ప్రతీక. దీపాన్ని ఆరాధించాలి, అందుకని దీపారాధన అంటారు. దీప ప్రజ్వలన, చక్కగా వెలుగును. ఏం వెలుగంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానము తొలగిపోయి జ్ఞానము అనే వెలుగు రావడానికి దీపాన్ని వెలిగించాలండి. అందువల్ల ఇంటిలో చక్కగా సర్వ సంపదలు, సిరి సంపదలు, ఆనందము వెల్లివిరియాలన్నా కూడా, ఇల్లు కళకళలాడాలన్నా, దేవత అనుగ్రహం కావాలన్నా, భారతీయుల దైనందిన జీవితంలో భక్తిపరులు అందరూ కూడా ముందుగా దేవతా మందిరంలో కానీ దేవాలయంలో కానీ దీపం వెలిగిస్తారు. దీపము ఎలా వెలిగించాలనేది శాస్త్ర నియమాలు ఉన్నాయండి. చక్కగా మనం చేతిలో ఒక పళ్ళాన్ని తీసుకొని అందులో ఒక ఒత్తి వేసి ఈ దీపాలు రెండుటిని దేవతా మందిరంలో 2 దీపాలు కనీసంగా పెట్టి వాటిల్లో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ యథాశక్తి పోసి 2 ఒత్తులు వేయాలండి. ఒక ఒత్తి వేయకూడదు, 2 ఒత్తులు వేసి దీపం వెలిగించాలా. లేదా 2 సెమ్మెల్లో అటు ఇటు 2 4 ఒత్తులు వేసి వెలిగచ్చు. లేదా ఓపుకుంటే 3 ఒత్తులు వేయచ్చు. ఎందుకంటే దీపము త్రిమూర్త్యాత్మక స్వరూపం అండి. అంటే జ్యోతి అన్నమాట. దీప జ్యోతి అంటారు, ఒక చైతన్యం దీపం వెలిగిస్తే. కాబట్టి దీపాన్ని అలా వెలిగించాలి. అయితే ఈ దీపపు సెంబెలు బంగారము, ఈ వెండి, రాగి, ఇత్తడి వాళ్ళ యథాశక్తిని బట్టి పెట్టుకోవచ్చు అండి. ఏది లేనప్పుడు మనం మట్టి ప్రమిదలో అయినా కూడా దీపాన్ని వెలిగించవచ్చు. కాబట్టి ఇలా దైనందిన జీవితంలో దీపం వెలిగించాలి. దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ 2 సెమ్మెలు పెడితే 2 తమలపాకులు వేసి ఆ తమలపాకుల మీద దీపం పెట్టండి, కింద పెట్టకూడదు. లేదంటే శాశ్వతంగా వాటికి ఒక ఎంగేజ్ చేయని పళ్ళెం పెట్టుకోండి. ఆ పళ్ళెంలో 2 అక్షంతులు, 2 పూలు వేసి ఆ చేతిలో ఉన్నట్టు దీపాన్ని తీసుకొని ఆ దీపాలకు వెలిగిస్తూ అక్కడ చక్కగా మనకు శాస్త్రం ఒక శ్లోకం చెప్పిందండి. శుభంకరోధి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. కాబట్టి అలా వెలిగించాలి. ఎందుకంటే త్రిమూర్తి స్వరూపం అన్నాం కాబట్టి తూర్పు దిశకు ఆ దీపాన్ని దేవతా మందిరంలో ఉంచి 3 ఒత్తులతో కూడా వెలిగించవచ్చు అండి. అటు 3 ఇటు 3 వేయచ్చు, లేదా మొత్తం మీద 3 అయినా వేయచ్చు. ఎందుకంటే దానికి శ్లోక ప్రమాణం ఉంది. త్రిమూర్తి స్వరూపం అని చెప్పాం కదా. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం విరాప. ముల్లోకాల్లో ఉండే చీకటిని తొలగిస్తుందట. శుభంలో అది ఇంటిలో మంగళకరమట. అంత ప్రాధాన్యత దీపానికి ఇచ్చారు. అందుకని భారతీయుల దైనందిన జీవితంలో ఏ శుభ కార్యక్రమం చేసుకున్నా, వివాహము, ఉపనయనము, బారసాల, అన్నప్రాసన, గృహప్రవేశం ఏది చేసుకున్నా ముందు దీపం వెలిగించి దండం పెట్టుకొని పూజ ప్రారంభిస్తామండి. కాబట్టి అయితే ఈ దీపాన్ని ఆర్పే విధానం కూడా అందరూ తెలుసుకోవాలండి. ఎందుకంటే జ్యోతి అంటే చైతన్యం అండి. ఆ చైతన్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. పద్ధతి ఉంది. శుభ్రంగా చేయగడుకొని కుడి చేతితో ఈ చూపుడు వేలుతో ఏదైనా అత్యవసర పరిస్థితిలో బయటకు వెళ్ళి దీపాన్ని ఆర్పుదామని అనిపించినప్పుడు అట్లా ఆ చేతితో వెనక్కు నెట్టేయాలి నూనెలోకి. అంతేగాని నోటితో ఊదకూడదు, ఎంగిలి చేయకూడదు, ఎంగిలి చేతితో ఆర్పకూడదు. ఇది ప్రధానమైన నియమం అండి. అలాగే జ్యోతిష్ శాస్త్రరీత్యా ఇప్పుడు ఈ 12 రాశుల వారు వాళ్ళ యొక్క గ్రహానుగ్రహం కొరకు ఎవరెవరు ఎన్ని ఒత్తులతో దీపం వెలిగించాలో కూడా మనకు మంత్రశాస్త్రాలు, ధర్మశాస్త్రాలు తెలియజేసినాయి. కాబట్టి అవి కూడా తెలుసుకుందామండి. మేషము, కర్కాటకము, ధనుస్సు రాశి వారు 3 ఒత్తులతో దీపం వెలిగించమన్నారండి. దానివల్ల శుభస్కరము, శ్రేయస్కరము. అలాగే వృషభము, కన్యా, కుంభరాశి వాళ్ళు 4 ఒత్తులతో వెలిగించాలి. అలాగే సింహము, వృశ్చికము, మీనము వాళ్ళు 5 ఒత్తులతో వెలిగించాలట. అలాగే తుల 6 ఒత్తులు, తులకు మాత్రం 6 ఒత్తులు చెప్పాడు. అలాగే మిథునము, మకరం వాళ్ళు 7 ఒత్తులతో వెలిగించాలండి. కాబట్టి ఈ దీపం వెలిగిస్తే అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి జీవితంలో వెలుగు వస్తుందని, ఒక ఆధ్యాత్మిక భావన, ప్రశాంత వాతావరణం, మంచి జరుగుతుందని ప్రతి భారతీయుడి యొక్క ఆశయం అలా ఉంటుంది మనస్సులో. కాబట్టి దీన్ని అసలు మనము శాంతి మంత్రంలోనే ముందుగా చెప్పుకుంటామండి. అంత గొప్ప ధర్మం మన భారతీయ ధర్మం. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యువర్మ అమృతంగమయ ఓం శాంతి 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 అని చెప్పుకుంటాం కదండి.
కాబట్టి దీపాన్ని దైవత్వంగా భావించి ఇలా వెలిగించే పద్ధతులను అందరూ కూడా తెలుసుకోవాలి. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.